ఇప్పుడు 2 విషయాలండి. మీరెళ్ళేటప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ అసలు మీరెక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? ఎలాగా అమెరికా వెళ్ళాలి అనేటువంటి కల మీ దగ్గర స్టార్ట్ అయింది? సో మాది గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర కట్టమూరు గ్రామం. హ్మ్. మా ఊర్లో హై స్కూల్ కూడా లేదండి. సో మా పక్కన ఉన్న రెంటపాల స్కూల్‌కి నడుచుకుంటూ అట్లా గవర్నమెంట్ స్కూలు. గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకొని మీరు అమెరికా ఎళ్లారు. చదివి అక్కడ రెంటపాల స్కూల్, హై స్కూల్ చదివి ఆ తర్వాత డిగ్రీ, ఎంసీఏ చేసిన తర్వాత అమెరికా వెళ్ళానండి. అమెరికాకి నేను చదువుకోవటానికి వెళ్ళలేదు. H1B మీదే జాబ్ ప్రయత్నంతోనే వెళ్ళాను. వెళ్ళగానే జాబ్ రావటం ఇక అప్పుల్లో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇంత టఫ్ టైం అయితే లేదండి. మాకు ఇంటర్వ్యూ అంటే వస్తే పోటీ ఇంత కూడా ఇంత లేదు. ఇంతమంది జనాలు, ఇంత కాంపిటీషన్ లేదు. ఒక ఇంటర్వ్యూ కాకపోతే సెకండ్ ఇంటర్వ్యూలో, థర్డ్ ఇంటర్వ్యూలో వచ్చే అవకాశం ఉంది అప్పట్లో. ఇంత లాంగ్ పీరియడ్ కొంతమంది అయితే 6 months కూడా జాబ్ లేకుండా వెయిట్ చేస్తుంది. సో దేర్ ఇస్ లాట్ డిఫరెన్స్. మెయిన్ థింగ్ వచ్చి అప్పట్లో ఉన్న ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఇంతమంది లేదు కాంపిటీషన్. సో కాబట్టి సో అక్కడికి వెళ్ళాక మీరు జాబ్ చేస్తూనే కంటిన్యూ అయ్యారా? బిజినెస్ పర్సనాలిటీగా కూడా డైవర్ట్ ఇనీషియల్గా జాబ్ చేసామండి. ఆ తర్వాత ఐటీ స్టాఫింగ్ సైడ్ అట్లానే రెస్టారెంట్స్ కూడా పెట్టాము. సో ఇంకా ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఈ మూడిట్లో చేసుకుంటూ తిరిగి నాట్స్‌తో అసోసియేషన్ నాకు 2011 నుంచి బాగా అక్కడ న్యూజెర్సీలో కన్వెన్షన్ చేసాము కేశవ్ గారు. ఆ కన్వెన్షన్ అప్పుడు నేను ఆ టీమ్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయటం. మై ఫ్రెండ్ మోహన్ కృష్ణ మానవ్ గారు ఆ కన్వెన్షన్‌లో యాక్టివ్‌గా ఉండి పార్ట్ ఆఫ్ డిఫరెంట్ టీమ్స్‌లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచి నాట్స్‌తో అసోసియేషన్ స్టార్ట్ అయింది నాది.